హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నాకు అతని రహస్యం తెలుసు. ఐ నో హిస్ సీక్రెట్. ఐ నో హిస్ సీక్రెట్. అతనికి నేను తెలియదు. హీ డజంట్ నో మీ. హీ డజంట్ నో మీ. నా స్నేహితుడికి క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. మై ఫ్రెండ్ ఈజ్ fond of playing cricket. My friend is fond of playing cricket. అతను ఎక్కడ నివసిస్తాడో నాకు తెలుసు. I know where he lives. I know where he lives. నేను కోరుకున్నా కూడా ఆమె నన్ను మళ్ళీ నమ్మేలా చేయలేను. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు, ఐ కాంట్ మేక్ హర్ ట్రస్ట్ మీ అగైన్. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు, ఐ కాంట్ మేక్ హర్ ట్రస్ట్ మీ అగైన్. నేను ఏమైనా తప్పులు చేశానా? హ్యావ్ ఐ మేడ్ ఎనీ మిస్టేక్స్? హ్యావ్ ఐ మేడ్ ఎనీ మిస్టేక్స్? ఆమె క్రమంగా నిజాన్ని అర్థం చేసుకుంటుంది. షీ ఈజ్ గ్రాడ్యువల్లీ అండర్స్టాండింగ్ ద ట్రూత్. షీ ఈజ్ గ్రాడ్యువల్లీ అండర్స్టాండింగ్ ద ట్రూత్. నేను ప్రతిరోజు నా బట్టలను ఇస్త్రీ చేయించుకుంటాను. I get my clothes ironed daily. I get my clothes ironed daily. అతను నెమ్మదిగా బాధ్యతను అర్థం చేసుకుంటున్నాడు. He is slowly understanding responsibility. He is slowly understanding responsibility. అతను జీవితంలో స్థిరపడ్డాడు. హీ సెటిల్డ్ డౌన్ ఇన్ లైఫ్. హీ సెటిల్డ్ డౌన్ ఇన్ లైఫ్. ఆమె క్రమంగా తన తప్పులను సరిదిద్దుకుంటోంది. షీ ఈజ్ గ్రాడ్యువల్లీ కరెక్టింగ్ హర్ మిస్టేక్స్. షీ ఈజ్ గ్రాడ్యువల్లీ కరెక్టింగ్ హర్ మిస్టేక్స్. వాళ్ళు బ్యాంకు రుణం తీసుకోకుండా ఇల్లు కొన్నారు. దే బాట్ ఏ హౌస్ వితౌట్ టేకింగ్ ఏ బ్యాంక్ లోన్. దే బాట్ ఏ హౌస్ వితౌట్ టేకింగ్ ఏ బ్యాంక్ లోన్. ఈ సినిమా ఒక నిజ జీవిత విషాదం ఆధారంగా రూపొందించబడింది. ద మూవీ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ రియల్ లైఫ్ ట్రాజడీ. The movie is based on a real life tragedy. అతను చదువులో వెనుకబడ్డాడు. He fell behind in his studies. He fell behind in his studies. నష్టాల కారణంగా కంపెనీ చాలామంది ఉద్యోగులను తొలగించింది. The company laid off many employees due to losses. The company laid off many employees due to losses. ఏం జరిగిందో ఆమెకు తెలుసు. She knows what happened. She knows what happened. నేను నా బైకుకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తాను. I get my bike serviced regularly.
I get my bike serviced regularly. రోగి పరిస్థితి విషమంగా ఉంది. The patient is in grave condition. The patient is in grave condition. మేము ఉదయాన్నే హోటల్ నుండి చెక్అవుట్ చేశాము. We checked out of the hotel early in the morning. We checked out of the hotel early in the morning. ఈ సమస్యలతో నాకు విసుగు వచ్చింది. I am fed up with these problems. I am fed up with these problems. అతను తన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాడు. He is having some problems in his personal life. He is having some problems in his personal life. ఇది కొంచెం అత్యవసరం. It's a bit urgent. It's a bit urgent. నేను క్రమంగా నన్ను నేను మార్చుకుంటున్నాను. I am gradually changing myself. I am gradually changing myself. ఛానళ్లను పదే పదే మార్చవద్దు. Don't keep switching the channels. Don't keep switching the channels. అధ్వానంగా ఉన్న రోడ్డు కారణంగా ప్రమాదం జరిగింది. The bad road caused the accident. The bad road caused the accident. నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. I made a wrong decision. I made a wrong decision. అతనికి మీ ప్రణాళిక తెలుసు. He knows your plan. He knows your plan. అందుకే నేను మీతో మాట్లాడడం లేదు. That's why I am not talking to you. That's why I am not talking to you. మీరు ఎల్లప్పుడూ ఇలా ఎందుకు చేస్తారు? Why do you always do this? Why do you always do this? అతను దూరదృష్టి కలవాడు. He is far-sighted. He is far-sighted. ఆలస్యంగా రావడానికి అది ఒక బలహీనమైన సాకు. That was a feeble excuse for being late. That was a feeble excuse for being late. నిప్పు లేనిదే పొగరాదు. There is no smoke without fire. There is no smoke without fire. ప్రతి పరిస్థితిలోనూ నవ్వడం నేర్చుకోండి. Learn to smile in every situation. Learn to smile in every situation. నీకు నేనంటే భయమా? Are you scared of me? Are you scared of me? అతను తన వయస్సు కంటే పెద్దవాడిలా కనిపిస్తాడు. He looks older than his age. He looks older than his age. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.